హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేఎస్ స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాస్ట్ సెట్ సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా ఫిల్అప్ చేశారు అనేది ఒకసారి ఈ వీడియోలో గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ర్యాంకు, మీ యొక్క కేటగిరీ మనకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను వాళ్ళకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది మ్యాక్సిమము అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. మీ ర్యాంకుకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజీలో సీట్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ వరకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్లో ఎన్ని కంప్లీట్ అయినాయి, 3 years and 5 years అనేది ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైంది. ఇక్కడ మనకు టోటల్ కంప్లీట్ 3 years and 5 years కలిపి 7,540 సీట్లు ఉంటే మనకు 6,218 సీట్ల వరకు ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోయినాయి. అర్థమవుతుంది. అంటే ఒక 1000 సీట్లు మాత్రమే, 1,300 సీట్లు మాత్రమే మనకు సెకండ్ ఫేజ్లో మిగిలి ఉన్నవి. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే చేసిళ్ళు. ఇక సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ వాళ్ళు షిఫ్ట్ ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి షిఫ్ట్ కావాలనుకుంటాను, లేకపోతే అసలు ఫస్ట్ ఫేజ్కి అటెండ్ కాని వాళ్ళ కోసము ఇప్పుడు ఆ సీట్లు అనేది 1,300 చిల్లర ఉన్న సీట్లు అనేటివి యూస్ఫుల్ అవుతాయి. కానీ షిఫ్ట్ అవుతే మళ్ళీ వేకెన్సీలన్నీ ఏర్పడి ఏమవుతుంది అంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా కాలేజీ లోపల సీట్ వచ్చే అవకాశము ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు మ్యాక్సిమము ఫస్ట్ ఫేజ్లోనే అందరూ అటెండ్ కాండి. మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ను అస్సలు వదిలిపెట్టద్దు. రిజిస్ట్రేషన్ కోసము నేను చెప్పిన సర్టిఫికెట్లు మస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకు ఫస్ట్ నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక అప్పుడు ఆ స్కూళ్ళు లేవు అని అంటే కొంతమంది కామెంట్స్ చేశారు. స్కూళ్ళు అప్పుడున్న మేము అంటే మామూలుగా మ్యాక్సిమము 1990లో చదివిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అప్పుడు ఉన్న స్కూళ్ళు పాత స్కూళ్ళు ఇప్పుడు లేవు అని అంటే ఏదో ఒక స్కూల్లో కూడా ఒక 1,000 రూపీస్ 2,000 ఇస్తే స్టడీ సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. వాళ్ళు కేవలం స్టడీ సర్టిఫికెట్లు చూస్తారు అంతే. స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాను కదా, చూస్తారు. వెరిఫికేషన్ ఏముండదు. ఏదో ఒక దాంట్లో తీసుకొని పెట్టుకోండి. మనకు లొకాలిటీ అనేది నిర్దేశిస్తుంది అన్నట్టు ఈ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఏవైతే వరుసగా 7th వరకు, 2 నుంచి 8th వరకు అయినా, 3 నుంచి 9th వరకు అయినా, లేకపోతే 4th నుంచి 10th వరకు అయినా, ఈ విధంగా ఒక 7 సంవత్సరాలు మనము తెలంగాణలో చదివినాము అనేది చూపించుకోగలిగినామంటే మనకు లోకల్లో పడుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనము 6 years చదివి మిగిలింది వేరే కాడ చదివినామంటే నాన్ లోకల్ కింద పడుతుంది. కాబట్టి ఏవైనా వరుసగా 7 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో చదివింటేనే లోకల్ కిందకి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ అయితే సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి. ఇకపోతే మనకు 3 years LLBకి సంబంధించి ఇందులోపల ఈ యొక్క లాస్ట్ ఇయర్ 5,281 సీట్లు ఉంటే అందులోపల మనకు ఎన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి అంటే 4,685 సీట్లు అనేది 3 years LLBకి సంబంధించి ఫిల్అప్ అయినాయి. ఓకేనా. ఇక 2,259 సీట్లు అనేది 5 years LLBకి ఉంటే ఈ 7,540 లోపల 7,540 సీట్ల లోపల 2,259 సీట్లు అనేది 5 years LLBకి ఉంటే 1,533 సీట్లు అనేది మనకు 5 years LLB అనేది ఫిల్అప్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఓకేనా. వీడియో కొంచెం లెంత్ అయితే మీరు ఫాస్ట్గా పెట్టుకోండి. ఇంకో నెక్స్ట్ పార్ట్ 2 కూడా చేస్తాను. ఎందుకంటే అన్ని కాలేజీల లోపల ఇప్పుడు మనకు ర్యాంక్ వైజ్గా చేస్తే వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పార్ట్ 1 పార్ట్ 2 ఆ విధంగా చేస్తా చూసుకోండి. ఇక్కడ ఇది ఆదర్శ కాలేజీ. మీకు మనకు కాలేజీ లిస్టులు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో కాలేజీ లిస్టులు అందులోపల ఇదే ఆర్డర్ ఫాలో అవుతారు. కాబట్టి దాని ప్రకారమే నేను ఎక్సెల్ ఫైల్ షీట్ అనేది చేయడం జరిగింది. ఇది మన యొక్క ఛానల్లో మాత్రమే అందుబాటులో ఉంది. నీకు ఈవెన్ మనకు లాసెట్ సైట్ కానీ లేకపోతే వేరే అదర్ సైట్స్ ఏ ఛానల్ లోపల కూడా మీకు ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది మ్యాక్సిమం లేదు, మీరు గమనించుకోండి. కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అందరూ ఎడ్యుకేటెడ్సే కాబట్టి మీకు నా ఛానల్ ద్వారా చాలా బెనిఫిట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానికోసము కొంచెము సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మీకోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఇవ్వాలన్నా, లేకపోతే మీరు పెట్టే కామెంట్స్కు రిప్లై ఇవ్వాలన్నా నాకు కొంచెము ఎంకరేజ్ ఉంటుంది. అందుకని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చూసేవాళ్ళు 3-4 వేల మంది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కనీసం 100 అట్లా మాత్రమే ఉన్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీ. చూడండి, ఇక్కడ ఆదర్శ లా కాలేజీకి సంబంధించి ఇది మేలు. జనరల్ లోపల మనకు మేలు ఫీమేల్ ఇద్దరికి కన్సిడర్ చేస్తారు.
ఇక్కడ మనకు మేల్ అని అంటే మేల్కే కాదు, అక్కడ ఆ యొక్క జనరల్ లోపల ఫిలప్ అయిన సీటు అది ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. నేను మామూలుగా పెట్టడం జరిగింది. ఇక జనరల్ ఫీమేల్ ఇది మాత్రం ఖచ్చితంగా ఫీమేల్ సీటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3162 ర్యాంకు దగ్గర కట్ అయింది ఫస్ట్ ఫేజ్లో 3 ఇయర్స్ ఎల్ఎల్బి. అదేవిధంగా 4810 ఫీమేల్కు కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ చూసుకోండి, ఇదే కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరందే తీసుకోవాలి సర్టిఫికెట్, లేకపోతే నాట్ వ్యాలిడ్. 8825 జనరల్ లోపల కట్ అయింది. ఫీమేల్కి వచ్చేసి 12414 దగ్గర కట్ అయింది. బీసీఏ 11094 జనరల్. బీసీఏ ఫీమేలు 9333 ర్యాంకు. బీసీబీ చూసుకోండి 5366 బీసీబీ ఫీమేలు మనకి 9566. ఇక్కడ బీసీసీలో చాలా తక్కువ మంది ఉంటారు, వీళ్ళకు 1% సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా ఉన్నోళ్ళందరికైతే సీట్లు వస్తాయి బీసీసీలో, దాంట్లో నో డౌట్. ఇంకా మంచి కాలేజీలో కూడా వస్తాయి, ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చున్నాయి బీసీసీలో, క్యాండిడేట్స్ కూడా లేరు. అట్లా బీసీసీలో చూసుకున్నట్టయితే 14033 ర్యాంకు దగ్గర జనరల్ లోపల కట్ అయింది. బీసీసీ ఫీమేల్ లోపల అక్కడ అటెండ్ కాలేదన్నమాట, అంటే ఈ కాలేజీ లోపల ఇవ్వలేదు వాళ్ళ ఆప్షన్, ఆ సీటు అలా ఖాళీగా ఉండిపోయింది. ఇక బీసీడీ 4533 జనరల్, ఫీమేలు 9106. బీసీఈ 9959, బీసీఈ ఫీమేలు 7226. ఎస్సీ లోపల 3 గ్రూపులు ఉన్నాయి, SC1, SC2, SC3. అన్నిటికీ చేయలేదు, కానీ మొత్తం మూడిట్ల లోపల మ్యాక్సిమము ఇప్పుడు తీసుకొని పెట్టడం జరిగింది, ఒకటే గ్రూప్ కన్సిడర్ చేసి. కాబట్టి ఇది మ్యాక్సిమం గ్రూప్ 2కు ఎక్కువ రిజర్వేషన్, 9% రిజర్వేషన్. ఎస్సీలకు 15% రిజర్వేషన్ అయితే మనకు 9% వచ్చేసి గ్రూప్ 2, ఎస్సీలో గ్రూప్ 2 వాళ్ళకే ఉంది. అదేవిధంగా వీళ్ళకే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు కేటాయించడం అనేది జరిగింది. సో చూసుకోండి 9599 జనరల్ లోపల, 13590 ఫీమేల్ లోపల. ఎస్టీలో చూసుకున్నట్లయితే జనరల్ 11014, ఫీమేలు 14707 సీటు ర్యాంక్ దగ్గర సీట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ టోటల్ సీట్స్ ఆదర్శ లా కాలేజీ లోపల 3 ఇయర్స్ ఎల్ఎల్బి 120 సీట్లు ఉంటే మనకు 20% అనేది మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. కన్వీనర్ ఇంటేక్ మనకు యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసే సీట్లు ఏంటంటే 80%. కాబట్టి 1296 సీట్లు అనేది మ్యాక్సిమం వీళ్ళు ఫిలప్ చేస్తారు. అందులోపల మనకు 93 సీట్లు అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపలనే ఫిలప్ కావడం జరిగింది. 3 సీట్లు అనేది మనకు మిగలడం జరిగింది. 3 సీట్లు అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% కేటాయించిళ్ళు. వాళ్ళకు ఈ 96 సీట్ల లోపల ఎటువంటి సీటు తగ్గకుండా వాళ్ళకు 10%, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందుబాటులో ఉంటేనే వాళ్ళకు అడిషనల్గా సీట్లు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్వీనర్ వాళ్ళ సీట్లు కానీ మేనేజ్మెంట్ సీట్లు కానీ తగ్గకుండా 10% సీట్లను వాళ్ళు పెంచుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. కాబట్టి వాళ్ళకు 10% సీట్ల లోపల ఇప్పుడు దాదాపు 96 అని అంటే ఒక 10 సీట్లు, దాదాపు 10 సీట్లు ఫిలప్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 సీట్ల లోపల ఎంతమంది అందుబాటులో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. అట్లనే లేకపోతే అవి వేరేటోళ్ళకు ఇస్తారని కాదు దాని అర్థం, లేకపోతే లేనట్టే. కాబట్టి ఇందులోపల కొంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ అక్కడ చూపించిన కదా, అట్లా కొంతమంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళను తీసేసి ఇక్కడ కౌంట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్ లోపల 10 ఫిలప్ కావాల్సి వస్తే 7 ఫిలప్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 93 సీట్లు 7 ఫిలప్ అయిపోయిన దాంతో కలుపుకొనే ఉంది కాబట్టి మనకు 6 సీట్లు అనేది మిగిలినాయి లాస్ట్ టైము ఆదర్శ లా కాలేజీలో. ఓకేనా? ఇక ఆదర్శ లా కాలేజీ లోపల హానర్స్ ఉంది, జనరల్ ఉంది. హానర్స్ అంటే ఏముండదు, ఒక సబ్జెక్టు ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం డెప్త్గా ఉంటుంది. జనరల్కు హానర్స్కు ఇదే డిఫరెన్స్, ఒకటే సబ్జెక్టు. ఇప్పుడు 5 సబ్జెక్టులు ఉంటే సెమ్ముకు 6 సబ్జెక్టులు హానర్స్ తీసుకున్న దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పింది హానర్స్కు సంబంధించిన 120 సీట్స్. ఇప్పుడు ఆదర్శ లా కాలేజీ జనరల్ సంబంధించిన సీట్లలో చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యాంకులు చూసుకోండి. ఇట్లా నేను ప్రతిదీ చదువుకుంటా పోతే ఇంకా లేట్ అవుతుంది మీకు, కాబట్టి ఇక్కడ మనకు ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, లేదా స్పీడ్ పెట్టుకోండి మీరు. ఓకేనా? ఆదర్శ లా కాలేజీ జనరల్ 2562, ఫీమేల్ వచ్చేసి 4065. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ 16311, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వచ్చేసి 14241, బీసీఏ జనరల్ 7757, ఫీమేల్ 16639, బీసీబీ జనరల్ 4640,
ఫీమేల్ వచ్చేసి 10,354, బీసీసీ 11,601, ఫీమేల్ 16,038, అదేవిధంగా బీసీడీ 3,408, ఫీమేల్ 7,352, బీసీఈ జనరల్ 9,475, ఫీమేల్కి వచ్చేసి 14,554, ఎస్సీ జనరల్ వచ్చేసి 7,478, ఫీమేల్ మనకు 20,375, ఎస్టీ మేల్ జనరల్ వచ్చేసి 9,197, ఎస్టీ ఫీమేల్ 13,264. సో మనకు ఆదర్శ లా కాలేజీ హానర్స్ 120 సీట్స్, జనరల్ వచ్చేసి 300 సీట్లు. ఈ 300 సీట్లలో కాలేజీ వాళ్ళు ఫిలప్ చేసేది 80% అంటే 8×3=24 కాబట్టి 240 సీట్లు అనేది కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు 60 సీట్లు అనేది ఫిలప్ చేస్తారు. సో అందులోపల ఈడబ్ల్యూఎస్సీ కూడా కలుపుకొని చూసుకున్నట్లయితే మనకు మొత్తం కలిపి 238 ఫిలప్ అయినాయి. ఈ ఈడబ్ల్యూఎస్ సీట్లు అనేది 15 ఫిలప్ అయినాయి. ఓకేనా, సారీ ఇంతసేపు నేను 7 అని చెప్పిన కదా ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ దాంట్లో, అది 7 కాదు 3 ఫిలప్ అయిపోయినాయి అన్నట్టు. ఆ లెక్క మీద చూసుకుంటే ఈ 93 నుంచి 3 తీసేస్తే 90 సీట్లు ఫిలప్ అయిపోయినట్టు నార్మల్ సీట్లు. మొత్తం ఫిలప్ చేయాల్సింది కన్వీనర్ వాళ్ళు 96 కాబట్టి అట్లా 6 సీట్లు అనేది ఆడ మిగిలినాయి పై దాంట్లో చూస్తే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జనరల్ లోపల 238 సీట్లు ఫిలప్ అయిపోయినాయి. అందులోపల 15 సీట్లు ఈడబ్ల్యూఎస్సీ. ఈ ఈడబ్ల్యూఎస్సీ 238 ఇట్లా నుంచి తీసేస్తే మనకు కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేయాల్సిన 240 సీట్లలో ఇంకా 17 సీట్లు అనేది మిగిలిపోతాయి. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల ఇంకా 17 సీట్లు వేకెన్సీ ఉంది అన్నట్టు. ఓకేనా. ఇక అనంత కాలేజ్ చూసుకోండి. జనరల్ వచ్చేసి 612, జనరల్లో ఫీమేల్ 2,617, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 10,574, ఫీమేల్ 9,875, బీసీఏ జనరల్ 5,842, బీసీఏ ఫీమేల్ 10,750, బీసీబీ జనరల్ 3,526, బీసీబీ ఫీమేల్ 4,965, బీసీసీ జనరల్ 5,605, ఫీమేల్ పెట్టుకోలేదు ఇలా ఫస్ట్ ఫేస్లో క్యాండిడేట్లే తక్కువ. అనంతలా కాలేజ్ లోపల బీసీడీ జనరల్ వచ్చేసి 2,498, బీసీడీ ఫీమేల్ 4,383, అదేవిధంగా బీసీఈ 7,876, బీసీఈ ఫీమేల్ 14,915, ఎస్సీ జనరల్ వచ్చేసి 11,741, ఫీమేల్ వచ్చేసి 9,319, ఎస్టీ జనరల్ వచ్చేసి 11,058, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 10,337. మొత్తము సీట్లు 180 సీట్లు. కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేయాల్సింది 144 సీట్లు. మనకు కంప్లీట్ అయింది 149 సీట్లు. 149 సీట్లల్లో మనకు ఈడబ్ల్యూఎస్సీ కూడా కలుపుకొని ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్సీ 14 సీట్లు ఉన్నాయి. అంటే నేను అలా చెక్ చేసిన కాబట్టి ప్రతి కాలేజీకి సంబంధించిన అన్ని సీట్లు అనేది చెక్ చేస్తాను. నేను చెక్ చేసి ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి, ఏమైనా ఎక్కువ తక్కువ ఫిలప్ అయితే కూడా నేను కంప్లైంట్ ఇచ్చి దాన్ని సరి చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది లాస్ట్ టైము. సో ఏంటంటే 149 సీట్లలో 14 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉంటే రిమైనింగ్ 9 సీట్లు అనేవి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల అనంత లా కాలేజ్ లోపల మిగిలి ఉండడం జరిగింది. అదేవిధంగా అరోరా లీగల్ సర్వీసెస్ లోపల హానర్స్ అండ్ మనకి జనరల్ ఉన్నాయి. ఇక ఈ విధంగా చూసుకోండి మీరు. నేను ప్రతిదీ ఇట్లా చెప్పుకుంటా పోతే మీకు వీడియో చాలా లెంతీ అవుతుంది, అందుకని చాలా క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అన్నీ కూడా మీకు అర్థం చేసుకోవడం అనేది సులభం అవుతుంది. ఇవేంటంటే ఇప్పుడు మనకు మేనేజ్మెంట్ ఫీజులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వచ్చేసి మనకు కామెంట్స్ చేయండి. మ్యాక్సిమం 20,000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్టే వెళ్ళి జాయిన్ అవుతే, అంటే ఫీజు తక్కువ ఉన్న కాలేజీలు చెప్తాను నేను, అందులో వెళ్ళి జాయిన్ కాండి. మీకు తక్కువ అమౌంట్ తోటి, అంటే క్వాలిఫై కావాలి, ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితే తక్కువ ఫీజు తీసుకొని జాయిన్ చేసుకుంటారు ముందే జాయిన్ అయితే. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్కి వెళ్తే మ్యాక్సిమం కాలేజీ ఫీజు ఎంత ఉంటుంది 30, ఒక కాలేజీలో తక్కువ 22,500, 27,000, 29,000, 34,000 ఈ విధంగా కాలేజ్ ఫీజులు ఉన్నాయి కదా. మ్యాక్సిమం 34,000 ఉందనుకోండి. ఈ 34,000 కూడా స్పాట్ అడ్మిషన్ లోపల ఇంకా అడిషనల్ ఛార్జెస్ అన్నీ కలిపేసి 40-50 దాకా కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇక మేనేజ్మెంట్ సీట్లు అయితే ₹1,00,000 తక్కువ, అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు కలిపి 2 లక్షలు, 1,70,000, 1,50,000 ఇంకా ఒక్కో కాలేజీలో ఒక్కో తీరుగా ఉంది. కాబట్టి తక్కువ ఫీజు ఉన్న దాంట్లో జాయిన్ కండి. ఓకేనా. కాబట్టి మొత్తం ప్రతి కాలేజీ కూడా చూసుకోండి, ర్యాంకులు చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో వస్తుంది అని కూడా మన కామెంట్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో క్లియర్గా చూసుకుంటే వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఏంది, వాళ్ళకి ఆ కాలేజీలో వస్తుందా రాదా. మరి ఫస్ట్ ఫేజ్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. సెకండ్ ఫేజ్ లోపల మొత్తం తారుమారు అయిపోయింది ఈ యొక్క షీటు.
కానీ మీకు ఫస్ట్ ఫేస్ ఏ విధంగా ఉంటుందో అవగాహన ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఫస్ట్ ఫేస్కి సంబంధించిన మొత్తం డేటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని కాలేజీలు అనేటివి పార్టిసిపేట్ కూడా చేయలేదు. ఇక్కడ చూసుకోండి మీరు, ఇందులోపల దీంట్లోపలనే కొన్ని మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. అందులోపల మైనారిటీ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది, బీసీబీ అండ్ బీసీఈ వాళ్ళకు. ఉదాహరణ చెప్పాలంటే ఈ మానేర్ కాలేజీ, విఆర్కే కాలేజ్ ఉంది, ఇంకపోతే సుల్తాన్ ఉలూం కాలేజ్ ఉంది. కాబట్టి వీటి లోపల మిగిలిన వాళ్ళు పెట్టుకున్న అంత యూజ్లెస్ వాళ్ళకంటే, ఎందుకంటే అవి వాళ్ళతో ఫిల్అప్ చేసే సీట్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోండి, ఇక్కడ 000 ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, మానేర్ కాలేజీలో 000 ఇట్లా ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరే వాళ్ళకు సీట్లు ఇవ్వడానికి లేదు, పెట్టుకోలేదని కాదు, ఇవ్వడానికి లేదు. అందుకని ఇప్పుడు బీసీబీలో కానీ మళ్ళీ పోతే ఈ జనరల్ కూడా వాళ్ళకే ఇస్తారు, బీసీబీ అండ్ బీసీఈ. అంటే ఇప్పుడు మైనార్టీ దాంట్లో కూడా ఓసీలు ఉంటారు కాబట్టి ఓసీ సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బీసీబీ అండ్ బీసీఈకి సంబంధించి కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కేటగిరీ లోపలనే అవి వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, 000 లేదని చెప్పేసి. అందుకని ముఖ్యంగా చెప్తా ఉన్నా, విఆర్కే కాలేజీ అండ్ మానేర్ కాలేజీ, సుల్తాన్ ఉలూం కాలేజీ, ఇస్లామియా కాలేజీలో పెట్టుకోవచ్చు. ఇస్లామియా కాలేజీకి వచ్చేసి మనకు చూడండి, ఇస్లామియా కాలేజీలో వచ్చేసి అన్ని వాళ్ళకు కేటాయించడం జరిగింది. ఇక కరీంనగర్, ఇక్కడ ఏ కాలేజీలు ఏ ఏరియాలో ఉన్నాయి కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. ఇక్కడ కరీంనగర్లో 3 కాలేజీలు ఉన్నాయి. జస్టిస్ కుమారయ్య ఉంది, కీమ్స్ ఉంది, కీమ్స్ కాలేజీ, ఇంకపోతే శాతవాహన యూనివర్సిటీ కూడా కరీంనగర్లో ఉంది. ఇప్పుడు ఇవి యూనివర్సిటీలు కాకుండా శాతవాహన యూనివర్సిటీ ఇది కూడా కరీంనగర్లోనే ఉంది. ఈ లాస్ట్ది వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ. చూసుకోండి, తెలంగాణ యూనివర్సిటీ లోపల బాచుపల్లి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏమనంటే, మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఇందులోపల చూసుకున్నట్లయితే ఉస్మానియాలో ఇప్పుడు 60 సీట్లు కదా ఉన్నది, 64 ఎట్లా ఫిలప్ అయిపోయినాయి అంటే అదే చెప్తున్నా. కాలేజీ కన్వీనర్ వాళ్ళు 60 ఫిలప్ చేస్తారు. ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10% అంటే ఇంకా 6 వరకు వాళ్ళు మ్యాక్సిమం ఫిలప్ చేయొచ్చు. అంతేనా? 60లో 10% అంటే 6. కాబట్టి ఆ 6 కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఇస్తారు, ఉండకపోతే ఇవ్వరు. ఎంతమంది ఉంటారో అంతమంది. ఇప్పుడు 4 ఉన్నారు, ఇక్కడ 4 ఉంటే 4కి అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ వాళ్ళను 6 వరకు ఫిలప్ చేయొచ్చు. కానీ 4 మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ 60 సీట్లు మిగిలిన రిజర్వేషన్ వాళ్ళకు, ఈ 4 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కలిపి 64 ఫిలప్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన 2 సీట్లు అనేది మిగిలినాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మిగిలిన 2 సీట్లు అనేది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఇవ్వరు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అట్లా ఆ విధంగా ఫిలప్ చేస్తారు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. క్లియర్గా ఈ షీట్ అనేది చూసుకోండి. షీట్ అనేది క్లియర్గా చూసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీ అవగాహన కోసం ఫస్ట్ కొన్ని చదివించడం జరిగింది. స్పీడ్గా పెట్టుకోండి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే. ఓకేనా? ప్రతి ఒక్కరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి.